చూడండి చాలా గులాబీ పువ్వులు వచ్చేయండి. పువ్వులు అయితే చాలా బాగున్నాయి, కానీ నాకు టైం చాలక కొంత ఏంటంటే అందంగా ఉంటాయి కదా అని వదిలేసుకున్నాను. బాగున్నాయి కదా పువ్వులు, చాలా పువ్వులు వచ్చేయండి. అయితే ఒక పువ్వు కోసుకుంటాను మరీను, కొంచెం ముద్దగా ఉన్నదన్నీ ఇడిపోయామండి పువ్వులని. నేను ఒకటైనా కోసుకుందామని ఒకటి కోసం, చెట్లు ఉంటే అందంగా ఉంటాయి కదా, అందువల్లనే కోసుకున్నానండి. ఇవాళ వీడియో బాగుంటుంది చూడండి. బాగుంది కదా పువ్వు. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? గులాబీ చూపిస్తాను రండి, ఎన్ని పువ్వులు పూసే చూసారు. ఇది రెడ్ మందారం అండి, కాకపోతే రేకు మందారం. మందారం ముద్ద మందారం సినిమా ఉందండి. నేనైతే 10 సార్లు చూశానండి ముద్ద మందారం సినిమా. అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అలాగొచ్చేయండి. అయితే ఇప్పుడు నేను దేనికి వచ్చాను అని అంటే, దీనికోసం కాదు, టమాటాల కోసం కాదు, అది ఆనపకాయ పాదండి. ఆ కొసానుంది, మళ్ళీ వేసాం. అప్పుడు ఆనపకాయలు తీసాం, గుర్తుందా మీకు? ఒక వీడియోలో చూపించాను. అది చనిపోయిందండి. ఆనపకాయలు 2 వచ్చాయి, చనిపోయింది. మరి ఎందుకు చనిపోయిందో తెలీదు. కరివేపాకు చెట్టు చూడండి ఎంత బాగా చిగురెట్టింది. అయితే ఇప్పుడేం మళ్ళీ వేసాము, మళ్ళీ వేస్తే ఆనపకాయ. ఇది అయితే చూడండి బీర పువ్వు ఎలాగొస్తుంది చూసారా? బీర పువ్వు చూసారా? బీరకాయ చెట్టు 4 మొక్కలండి వేస్తే, అదే 4 విత్తనాలు వేస్తే 2 మొక్కలు వచ్చాయి. 2 మొక్కల్లో ఒక్క మొక్కే ఉందండి. ఒక మొక్క చనిపోయింది. ఆ ఒక్క మొక్కకి పింజులు అన్నీ వచ్చాయండి, పిందులు కూడా అవుతున్నాయి. చూపిస్తానండి ఇప్పుడు ఏమొచ్చిందని చూపిస్తానండి. ఇలా కిందకు వచ్చింది చూడండి బీరకాయ. చూసారండి బీరకాయ ఎంత లేతగా, ఎంత పెద్ద బీరకాయ వచ్చింది చూడండి. చూసారా పందిరి కింద ఎలాగొచ్చింది. పువ్వులు చూడండి ఇంకా వస్తాయండి. పువ్వులు చూసారా ఎంత బాగున్నాయి, పచ్చగాను. బీరకాయ అయితే భలేగా ఉందండి. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. ఇప్పుడు కట్ చేస్తానండి నేను. బీరకాయ కట్ చేసి మీకు నేను చూపిస్తాను ఉండండి. చూడండి అంతవా ఈ పై కట్ చేస్తాను. ఇక్కడ పువ్వు ఒకటి ఉంది, పోతుందేమని పడిపోయింది. చూసారా భలే పడ్డదే. చూసారండి ఎంత కాయ. బీరకాయ ఏంటనేది చేస్తానండి, మీకు చూపిస్తాను. చూసారు ఎంత పెద్ద కాయ ఇచ్చింది కదా. ఇంకా ఏమున్నాయని చూపిస్తాను మీకు. చూసారా ఎంత బీరకాయ, ఒక్క బీరకాయ చూసారా, బాగుంది కదా. చిన్న మొక్క అండి, అది కూడా ఎండాకాలం కదండి, అయినే లేతగా ఉన్నాయండి బెండకాయలేటి. ఒక్క మొక్కకి అంటే ఇంకా అక్కడ మొగ్గలు వస్తాయి అనుకోండి. చూడండి ఎంత లేతగా ఉంది బీరకాయ. ఎంత ఎండాకాలం అయినా సరే ఇవి కూడా మనం కట్ చేసుకుందామండి. చూసారండి లేత బీరకాయలండి. చూసారా బీరకాయ లేతది, సారీ బెండకాయలండి, లేత బెండకాయలండి. ఇది తోటకూర ఉందండి, కిందన కూడా ఉంది. కిందన కూడా కట్ చేద్దాం. చూడండి లేతగా ఉంది. ఇది కూడా ఎండాకాలం. చూడండి తోటకూర ఎంత లేతగా ఉంది కదా, అలాగే పచ్చగా ఉంది. ఎండాకాలమైన చాలా పచ్చగా ఉందండి. అదిగో ప్లేట్ వెళ్తుంది చూడండి, పైన ప్లేట్ వెళ్తుంది, కనిపిస్తుందా మీకు? అదిగో చూపిస్తాను చూడండి. అదిగోండి ప్లేట్ వెళ్తుంది చూడండి, పైనుంచి వెళ్ళిపోయింది. కొద్దిగా కరివేపాకు తీసుకుందామండి. ఎక్కువ తీయట్లేదండి, ఎందుకంటే మన చెట్టు ఇదే కదా, రోజు తీసుకుంటే సరిపోద్దని చెప్పేసి నేను ఎక్కువ తీయట్లే. ఎందుకంటే ఎక్కువ తీసుకోవడము, మన మొక్కలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇంకా కొద్దిగా తీద్దాం. చూడండి ఎంత మబ్బుగా ఉంది. మబ్బుగా ఉంటుందండి, మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. చూసారా కరివేపాకు అండి. ఇదిగోండి చూసారా తోటకూర. ఇక్కడ కూడా లేతగా ఉందండి. చూడండి లేతగా ఉంది తోటకూర, లేతగా చుట్టూ వచ్చిందండి. ఇవి అయితే ఇది మాత్రం వేయలేదండి. అప్పుడు ఇదివరకు తోటకూర వచ్చింది, కోసాను చూసారా, ఆ వీడియో చాలా బాగా వెళ్ళిందండి. యూట్యూబ్ అతను బాగా చూపించాడు, 2000కి వెళ్ళింది. అప్పుడు విత్తనాలు పడి ఈ తోటకూర వచ్చిందండి.
అంతేగాని మేము ఇవి వెయ్యలేదు. కానీ మొక్కలు వచ్చాయి. చిచ్చి నెత్తి వచ్చేస్తుంది ఏంటి ఏమనుకోకండి, మొక్కలు వచ్చాయండి. చూసారా లేతగా ఉంది. ఇప్పుడు మనం ఇవి తెచ్చినవి ఇవి బీరకాయలు, బెండకాయలు, తర్వాత నెక్స్ట్ కరివేపాకు, ఇవన్నీ మేడమని తెచ్చాను. ఇవి కూడా కట్ చేసేద్దామండి. కరివేపాకు, బీరకాయ, కొద్దిగా బెండకాయలు, తోటకూర. ఈ తోటకూరతో ఏం చేస్తాను, ఈ బీరకాయతో ఏం చేస్తాను అనేది చూపిస్తాను మీకు వండేసి. చూసారా మందార పూలు బాగున్నాయి కదా, మంచి కర్రీ చేస్తాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి, వీడియో బాగుంటుంది. ఓకేనండి. ఈరోజు తోటకూర తీసాం కదండి, బీరకాయలు తీసాం, అన్ని కూరగాయలు తీసాం. మన మొక్కలను గోళెల్లో పండించిన పంట అండి. చూపిస్తాను ఏం చేశాను. చాలాసార్లు వంట చూపించాను కాబట్టి చేసి మీకు నేను చూపిస్తున్నానండి, ఏమనుకోకండి. చూసారా, చూడండి బాగాను పోపు పెట్టాను చూడండి. కమ్మగా ఉంటాయండి, తింటే ఏవి అక్కర్లేదండి. అందుకే గోళంలో వేసుకోండి అని చెప్తున్నా ఉన్నానండి. బీరకాయ పప్పు అండి, పెసరపప్పు అండి. బీరకాయ పెసరపప్పు కూర చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. చాలా వీడియోలు పెట్టానండి నేను బీరకాయ పెసరపప్పు అవి. అందుకే నేను మీకు ఇంకా ఎందుకులే చేసి చూపిద్దాము. ఈవేళ మన గోళంలో పంట పండిన బీరకాయ కదండి, ఎంత బాగుంది చూసారా. చాలా బాగా చేశానండి. ఒకటి ఓకే, ఇది పక్కన ఇలా పెడదాం. రెండోది కళాయి, ఇది కూడా మన గోళంలో పండిన పంటే. తీద్దాం మూత. చూసారా, మన తోటకూర తీసాం కదండి, తోటకూర అండి, పొడికూర. తోటకూర పెసరపప్పు పొడికూర. ఇదిగోండి, పొడికూర అంటామండి మేము. కాకపోతే కొంచెం పొడి పొడిగా ఉండాలి. కాకపోతే కొంచెం పెసరపప్పు కొద్దిగా ఎక్కువ నానబెట్టేసాను. ఇది లేదు, ఇలాగే ఉండాలండి. ఇలాగ ఉంటే ఇంకా పొడిగా ఉంటే ఇంకా బాగోదు. ఇది పెసరపప్పు పొడికూర అంటే ఒక పావు గంట మనం పెసరపప్పు నానబెట్టుకొని మనం పోపు పెట్టుకునేటప్పుడు పెసరపప్పు పోపులో వేసేసి ఆ తర్వాత తోటకూర కడిగేసుకొని మనము ఇందులో కారం వేయకూడదండి. పసుపు, ఎంగు, జీలకర్ర, ధనియాలు అన్నీ మీకు తెలిసిందే. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకేనండి. మన గోళాల్లో పండించిన పంటలతో వంట మీకు నేను చూపిస్తున్నానండి. ఇది తోటకూర పెసరపప్పు పొడికూర, బీరకాయ పెసరపప్పు కూర పప్పు. ఇది పప్పు అనమాట. ఇంకోటి ఉందండి, ఈ రెండే కాకుండా చాలా కదా, ఇంకోటి కూడా చేశాను, చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇది కాంపిటీషన్ చాలా బాగుంటుందండి. ఇటు కాంపిటీషను చూడండి ఎంత బాగుందో ఉండండి. చూసారా, చూపిస్తాను చూడండి. కొబ్బరి పచ్చడి అండి, కొబ్బరి పచ్చడి పెరుగుతో చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నానండి. మళ్ళీ కొంచెం పోపు పెట్టాను. పోపు పెట్టేసి పెరుగు పచ్చడి కొబ్బరి పెరుగు పచ్చడి చేశాను. మళ్ళీ కూడా పోపు పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలతో. ఇది ఈ పచ్చడి మాత్రం ఎండుమిర్చితో పోపు పెట్టి మిక్స్ చేసుకున్నాను. ఎంత బాగుంది చూడండి పచ్చడి. ఈరోజు మా కూరలండి. ఓకే, చూసారు కదండి. నేను వంటలు తోటకూరతో 2 రకాల కొబ్బరి పచ్చడి చేశాను. బట్టలు ఆరైనానికి వచ్చానండి. ఎండ అయితే విపరీతంగా ఉందండి. అయ్య బాబు, నాకైతే తలనొప్పి, ఎంత తలనొప్పిగా ఉందో చూపిస్తాను చూడండి. ఇంకా మీకు కనిపించట్లేదు, అంత ఎండ ఉందండి. ఎలా బ్రతుకుతామో ఏంటో కానీ. అందరికీ బాయ్ అండి. మంచి వీడియోతో వస్తాను. అందరికీ బాయ్.